గోరింటాకు చెట్టు నుంచి శుక్రవారం కానీ మంగళవారం కానీ కాకుండగా మిగిలినటువంటి రోజుల్లో అది కూడా చీకటి పడకుండగా చెట్టు నుంచి కోసి ఆ రోజు రాత్రి దాన్ని చక్కగా రుబ్బి ఒక రాత్రి నిద్ర చేయించి కానీ లేకపోతే వెంటనే పెట్టుకున్నా కానీ పెట్టుకుని ఒక 2 గంటల సేపు చేతికి ఉంచుకుని తర్వాత తీసేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడిగేసిన తర్వాత కాస్త కొబ్బరి నూనె వేసి శుభ్రంగా చేతికి రాసుకుని ఆ చెయ్యి ఎర్రగా పండిందనుకోండి, నరఘోష అనేటటువంటిది మీ ఒంటి వైపు కాదు కదా, మీ ఇంటి వైపు కూడా రాదు. అందుకని గోరింటాకు నరఘోషని తొలగిస్తుంది, లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది. ఇంటి ముందు ఎప్పుడు గోరింటాకు చెట్టు ఉండాలండి. చాలామంది ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండకూడదు అంటారు, కానీ ఏదో చిర్రావురు గారు ఇలా చెప్తున్నారు, ఆయనన్నీ కొత్తగా చెప్తున్నారు చెప్పి అనుకోకండి. మీరు ఎప్పుడైనా కనుక హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి నాగోలు బండ్లగూడలో ఉంటాను నేను. మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి ముందు చూస్తే ఒక చిన్న సైజు మర్రి చెట్టు అంత ఉంటుంది గోరింటాకు చెట్టు.